మీకు గుర్తుండాలి, ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు ఆ మధ్యన. మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కడదామని స్టార్ట్ చేస్తే ఎస్ఆర్డిపి కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, సేవ్ కేబీఆర్, ఒక 700 చెట్లు కొట్టేస్తున్నారు అని. మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం. అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే వి విడ్రూ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, టెండర్లు కూడా పిలిచాం, టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, 6 ప్యాకేజీలు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుకకు తగ్గాం. కరెక్ట్ కాదు, వాళ్ళని కాదని, మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం, మనకెందుకు అని మనం నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు. దట్ ఈస్ కమిట్మెంట్. ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు. కానీ నేను నీ అంతను, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే రేవంత్ రెడ్డిలాగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు. ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్లో పెట్టినారు. నాది కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్ట్ ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్టు. అందులో స్పష్టంగా ఉంది, హెచ్సియులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, జూ పార్క్లో పెట్టినారు. మరి ఇక ముఖ్యమంత్రికి జింకలు కనబడతలేవట, గుంట నక్కలు కనబడుతున్నాయట. దేశం అంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు. వన్స్ అగైన్ ఐ రిపీట్, దిస్ ప్రెస్ మీట్ is to express our commitment to the people of Hyderabad that this 400 acres of land in Kanche Gachibowli, as soon as we come back into office in a matter of couple of years, we will make this the largest eco park which will be accessible to the citizens and also to the students of Hyderabad Central University. Will preserve biodiversity, will make sure that this will become a top notch, a model eco park in the entire country, and our track record speaks for itself. We are a government, BRS government, which had ensured that the highest green cover growth in the entire country happened in a decade during our tenure. So that's our commitment to environment, and that's our commitment to the cause. And I appeal once again to the real estate companies which are eyeing this land. Please don't find fault with us later. We are saying it clearly ahead of time. Please do not participate in the auction. That land belongs to the future of Hyderabad. Please do not buy an inch. If you are going to invest money, you will be losing it. And please do not blame us. Please do not, say that there is a policy change later. We are extremely clear, and this is the commitment of Honorable KCR Garu, who is basically the founding father of Telangana in a way. So it's his commitment, it's his word, it's our party's policy decision. Thank you. నేను హరగోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు బ్రదర్, ఎక్కడా కూడా ఏమి ఇవ్వలేదు. సరే, నేను ఆ జోలికి పోతలేను. అది హెచ్సియు ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్. అది ప్రజల ల్యాండ్, హైదరాబాద్ ప్రజల ఆస్తి, హైదరాబాద్ ప్రజల ల్యాండ్. అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు. మీరు కడుతున్నారు కదా, 4th సిటీయో 420 సిటీయో, అందులో కట్టండి, అందులో ఐటీ పార్కులు కట్టండి, అందులో మీరు చెప్పినవి అన్నీ చేయండి. స్కిల్స్ సిటీలు ఇంకేదో కడతా అన్నారు, అవన్నీ కట్టండి, మేము వద్దంటలేదు కదా. మేము 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం, మంచిగా చేయండి, అందులో మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే, వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే, డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. మంత్రులు నేనేమంటున్నా అంటే, వారికి పాపం విషయం తెలియదు. గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో, కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా, 3-4 నెలల్లో. ఆ 3-4 నెలల్లో హియరింగ్ కూడా కాలే. ఏదో మాట్లాడతారు, తెలియక ఏదో వాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడం కోసం 20% కోసం 30% కోసం మాట్లాడటం గురించి మాకు పెద్ద ఫికర్ లేదు. వీఆర్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 400 ఎకరాల విషయంలో మా పార్టీ విధానం సుస్పష్టం. ఈ 400 ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక మణిహారం లాగా, ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం. కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి, నేను కోరుతాం.